ఆర్ఆర్ఆర్ అవార్డ్ పాస్. ఉత్తర భాగం రోడ్ నిర్మాణంలో పూర్తయిన భూసేకరణకు త్వరలో పరిహారం చెల్లింపు. గత 3 ఏళ్లలో జరిగిన రిజిస్ట్రేషన్లలో గరిష్ట విలువ ప్రాతిపదికగా ఖరారు. పట్టణ ప్రాంతాల్లో 2 రెట్లు, గ్రామీణంలో 3 రెట్లు. నోటిఫికేషన్ విడుదలకు అధికారుల కసరత్తు. త్వరలో కేంద్రం నుంచి అటవీ అనుమతులు అంటూ చూస్తా ఉన్నాం. RRR కి సంబంధించినటువంటి వార్త. అండ్ హవెవర్ ఇక్కడ నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ప్రజల్ని, నష్టపరిహారం మనకి ఎంతవరకు వస్తుంది లేదా ప్రభుత్వం ఇవ్వబోయేటువంటి పరిహారం ఎంతవరకు ఉంటుంది అనేటువంటి బేరీజు వేసుకొని డెవలప్మెంట్కి భాగంగా, అది స్టేట్ వేస్తున్నటువంటి రోడ్లకు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ వేస్తున్నటువంటి రోడ్లకు కావచ్చు, మనం అనుకూలంగా ఉంటేనే మన యొక్క కమ్యూనిటీ ట్రాన్స్పోర్ట్ ద్వారానే పెరుగుతుంది. అది అర్థం చేసుకొని దానికి ప్రభుత్వాలకు అనుగుణంగా ప్రజలు కూడా కాస్త అప్పుడప్పుడు సాయం అందిస్తే మంచిదని కోరుతా ఉన్నా. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ ప్రాజెక్టును సాధ్యమైనంత తొందరగా పట్టాలెక్కించేందుకు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా RRR ఉత్తర భాగం నిర్మాణానికి సేకరించిన భూములకు పరిహారం చెల్లింపుపై NHAI దృష్టి సారించింది. ఇప్పటికే కీలకమైన అటవీ అనుమతుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేశారు. త్వరలో ఆమోదం రానున్నట్టుగా సమాచారం. అనంతరం పర్యావరణ అనుమతులు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ మధ్యలోనే సేకరించిన భూములకు చెల్లించాల్సిన పరిహారాన్ని ఖరారు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. తద్వారా అటవీ పర్యావరణ అనుమతులు రాగానే ఆలస్యం లేకుండా పరిహారం చెల్లించే అవకాశం ఉంటుందని, పనులు వేగంగా పూర్తవుతాయని భావిస్తున్నారు. ఉత్తర భాగం మార్గంలో తీసుకోనున్న అటవీ భూములకు ప్రత్యామ్నాయ భూములను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలో కేటాయించింది. ఈ మార్గం నిర్మాణానికి అవసరమైన దాంట్లో 95% భూసేకరణ పూర్తయింది. దీని వరకు పరిహారం చెల్లింపునకు అవసరమైన 3G అవార్డును విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని NHAI సూత్రప్రాయంగా నిర్ణయించినట్టుగా తెలిసింది. గరిష్ట పరిహారం చెల్లించేలా అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో కనిష్టం కాకుండా గరిష్ట అంటే మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ ఏమంటారు రివార్డ్ ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే చూస్తూ ఉన్నది. అయితే NHAIని కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రిక్వెస్ట్ చేసేది ఒకటి ఉంది. దేశంలో చాలా పెద్ద ఎత్తున అటవీ ప్రాంతం ఉన్నటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రం చాలా మంది గుర్తుండే ఉంటుంది. ఆ మధ్యప్రదేశ్లో నేను ఐ వాస్ ట్రావెలింగ్, నేను లాంగ్ జర్నీ, బైక్ జర్నీ చేసేటప్పుడు నేను టు బి ఆనెస్ట్ ఎప్పుడు జనవరిలో అనుకుంటా నేను ఆ దారి గుండా, అది కూడా నేషనల్ హైవే నెంబర్ నేను మర్చిపోయా, అటవీ ప్రాంతం ఉంటుంది. ఆ అటవీకి ఇంత నష్టం కలిగించకుండా ఎలివేటెడ్ కారిడార్ని ఆ అటవీలోంచి కట్టడం జరిగింది. సో ఇప్పుడు NHAI అధికారులను కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనకి ఇప్పటికే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా అటవీ సంపద, వృక్ష సంపద, వన్య సంపదని మనం కోల్పోతా ఉన్నాం. తెలంగాణలో ఇప్పుడు ఈ RRR వస్తున్నటువంటి జోన్లో చాలా చోట్ల కాస్త వృక్ష సంపద, వన్య సంపద ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. వాటికి ఇబ్బంది కలగకుండా ఎలివేటెడ్ హైవేస్ని లేదా ఎలివేటెడ్ రోడ్లని లేదా ఎలివేటెడ్ కారిడార్స్ని నిర్మించాలని కోరుతా ఉన్నా. సో దీనివల్ల ఏంటి, వన్యప్రాణులు ఏవైతే అటు ఇటు ట్రావెల్ చేస్తూ ఉంటాయో అవి రోడ్ల మీదకి వచ్చి వాటి ప్రాణాలని కోల్పోకుండా ఉండేందుకు ఇవి సహాయం పడతాయి అనేటువంటిది నేను చెప్తా ఉన్నా. లేదు అలా కట్టేందుకు కుదరకపోతే నార్వే లాంటి దేశాలు కొన్ని ఉన్నాయి, జర్మనీతో పాటు కూడా జర్మనీ కానీ, నార్వే కానీ, పోలాండ్ కానీ, ఈ దేశాల్లో కొంచెం సర్వేలు నిర్వహించుకొని వాళ్ళు ఏం చేస్తారంటే అండర్ పాస్ లాగా రోడ్లను నిర్మించి వన్యప్రాణులు అటు ఇటు క్రాస్ అవ్వడానికి ఎలివేటెడ్గా వాటి యొక్క భూభాగాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటాయి. అలాంటిది కన్స్ట్రక్షన్స్ చేయాలని అయితే కోరుతా ఉన్నా. సో దానివల్ల మానవ మనుగడకి ఇబ్బంది రాదు, వన్యప్రాణుల్ని కాపాడుకున్నట్టు ఉంటుంది, వృక్ష సంపదని మనం కాపాడుకున్నట్టు ఉంటుంది. కాబట్టి సమతుల్యంగా ఇవన్నీ ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే బెటర్. లేదా అట్లీస్ట్ ఏమీ వద్దు భయ్ అనుకుంటే మధ్యప్రదేశ్లో ఆ నేషనల్ హైవే ఏదైతే మీరు కన్స్ట్రక్ట్ చేశారో, అటవీలో మీరు కన్స్ట్రక్ట్ చేసినటువంటి నేషనల్ హైవే వల్ల ఎలాంటి వన్యప్రాణులకు కానీ మనకి కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఏదైతే ఎలివేటెడ్లో అంటే బ్రిడ్జెస్ వేసి మీరు కన్స్ట్రక్ట్ చేశారో, ఇక్కడ తెలంగాణలో కూడా అలాగే చేస్తే వృక్ష సంపద కానీ, వన్య సంపద కానీ ఇబ్బంది పడకుండా ఉంటుంది. ఈ రిక్వెస్ట్ని గమనించుకొని తద్వారా ఆ రకంగానే మీరు ఈ ప్లానింగ్ అనేది చేసుకుంటే బెటర్ అనేది నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒక తెలంగాణ బిడ్డగా. RRR అవార్డ్ పాస్. ఉత్తర భాగం రోడ్ నిర్మాణంలో పూర్తయిన భూసేకరణకు త్వరలో పరిహారం చెల్లింపు. గత 3 ఏళ్లలో జరిగిన రిజిస్ట్రేషన్లలో గరిష్ట విలువ ప్రాతిపదికగా ఖరారు. పట్టణ ప్రాంతాల్లో 2 రెట్లు, గ్రామీణంలో 3 రెట్లు. నోటిఫికేషన్ విడుదలకు అధికారుల కసరత్తు. త్వరలో కేంద్రం నుంచి అటవీ అనుమతులు అంటూ చూస్తా ఉన్నాం. RRR కి సంబంధించినటువంటి వార్త. అండ్ హవెవర్ ఇక్కడ నేను లాస్ట్ టైం కూడా చెప్పిన,
రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ప్రజల్ని, నష్టపరిహారం మనకి ఎంతవరకు వస్తుంది లేదా ప్రభుత్వం ఇవ్వబోయేటువంటి పరిహారం ఎంతవరకు ఉంటుంది అనేటువంటి బేరీజు వేసుకొని డెవలప్మెంట్కి భాగంగా అది స్టేట్ వేస్తున్నటువంటి రోడ్లకు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ వేస్తున్నటువంటి రోడ్లకు కావచ్చు, మనం అనుకూలంగా ఉంటేనే మన యొక్క కమ్యూనిటీ ట్రాన్స్పోర్ట్ ద్వారానే పెరుగుతుంది. అది అర్థం చేసుకొని దానికి ప్రభుత్వాలకు అనుగుణంగా ప్రజలు కూడా కాస్త అప్పుడప్పుడు సాయం అందిస్తే మంచిదని కోరుతా ఉన్నా. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ ప్రాజెక్టును సాధ్యమైనంత తొందరగా పట్టాలెక్కించేందుకు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా RRR ఉత్తర భాగం నిర్మాణానికి సేకరించిన భూములకు పరిహారం చెల్లింపుపై NHAI దృష్టి సారించింది. ఇప్పటికే కీలకమైన అటవీ అనుమతుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేశారు. త్వరలో ఆమోదం రానున్నట్టుగా సమాచారం. అనంతరం పర్యావరణ అనుమతులు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ మధ్యలోనే సేకరించిన భూములకు చెల్లించాల్సిన పరిహారాన్ని ఖరారు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. తద్వారా అటవీ పర్యావరణ అనుమతులు రాగానే ఆలస్యం లేకుండా పరిహారం చెల్లించే అవకాశం ఉంటుందని, పనులు వేగంగా పూర్తవుతాయని భావిస్తున్నారు. ఉత్తర భాగం మార్గంలో తీసుకోనున్న అటవీ భూములకు ప్రత్యామ్నాయ భూములను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలో కేటాయించింది. ఈ మార్గం నిర్మాణానికి అవసరమైన దాంట్లో 95% భూసేకరణ పూర్తయింది. దీని వరకు పరిహారం చెల్లింపునకు అవసరమైన 3G అవార్డును విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని NHAI సూత్రప్రాయంగా నిర్ణయించినట్టుగా తెలిసింది. గరిష్ట పరిహారం చెల్లించేలా అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో కనిష్టం కాకుండా గరిష్ట అంటే మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ మ్యాక్సిమం ఏమంటారు రివార్డ్ ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే చూస్తూ ఉన్నది. అయితే NHAIని కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రిక్వెస్ట్ చేసేది ఒకటి ఉంది. దేశంలో చాలా పెద్ద ఎత్తున అటవీ ప్రాంతం ఉన్నటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రం చాలా మంది గుర్తుండే ఉంటుంది. ఆ మధ్యప్రదేశ్లో నేను ఐ వాస్ ట్రావెలింగ్, నేను లాంగ్ జర్నీ బైక్ జర్నీ చేసేటప్పుడు నేను టు బి ఆనెస్ట్ ఎప్పుడు జనవరిలో అనుకుంటా నేను ఆ దారి గుండా, అది కూడా నేషనల్ హైవే నెంబర్ నేను మర్చిపోయా, అటవీ ప్రాంతం ఉంటుంది. ఆ అటవీకి ఇంత నష్టం కలిగించకుండా ఎలివేటెడ్ కారిడార్ని ఆ అటవీలోంచి కట్టడం జరిగింది. సో ఇప్పుడు NHAI అధికారులను కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనకి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అటవీ సంపద, వృక్ష సంపద, వన్య సంపదని మనం కోల్పోతా ఉన్నాం. తెలంగాణలో ఇప్పుడు ఈ RRR వస్తున్నటువంటి జోన్లో చాలా చోట్ల కాస్త వృక్ష సంపద, వన్య సంపద ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. వాటికి ఇబ్బంది కలగకుండా ఎలివేటెడ్ హైవేస్ని లేదా ఎలివేటెడ్ రోడ్లని లేదా ఎలివేటెడ్ కారిడార్స్ని నిర్మించాలని కోరుతా ఉన్నా. సో దీనివల్ల ఏంటి, వన్యప్రాణులు ఏవైతే అటు ఇటు ట్రావెల్ చేస్తూ ఉంటాయో అవి రోడ్ల మీదకి వచ్చి వాటి ప్రాణాలని కోల్పోకుండా ఉండేందుకు ఇవి సహాయం పడతాయి అనేటువంటిది నేను చెప్తా ఉన్నా. లేదు అలా కట్టేందుకు కుదరకపోతే నార్వే లాంటి దేశాలు కొన్ని ఉన్నాయి, జర్మనీతో పాటు కూడా జర్మనీ కానీ, నార్వే కానీ, పోలాండ్ కానీ ఈ దేశాల్లో కొంచెం సర్వేలు నిర్వహించుకొని వాళ్ళు ఏం చేస్తారంటే అండర్ పాస్ లాగా రోడ్లను నిర్మించి వన్యప్రాణులు అటు ఇటు క్రాస్ అవ్వడానికి ఎలివేటెడ్గా వాటి యొక్క భూభాగాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటాయి. అలాంటిది కన్స్ట్రక్షన్స్ చేయాలని అయితే కోరుతా ఉన్నా. సో దానివల్ల మానవ మనుగడకి ఇబ్బంది రాదు, వన్యప్రాణుల్ని కాపాడుకున్నట్టు ఉంటుంది, వృక్ష సంపదని మనం కాపాడుకున్నట్టు ఉంటుంది. కాబట్టి సమతుల్యంగా ఇవన్నీ ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే బెటర్. లేదా అట్లీస్ట్ ఏమీ వద్దు భయ్ అనుకుంటే మధ్యప్రదేశ్లో ఆ నేషనల్ హైవే ఏదైతే మీరు కన్స్ట్రక్ట్ చేశారో అటవీలో మీరు కన్స్ట్రక్ట్ చేసినటువంటి నేషనల్ హైవే వల్ల ఎలాంటి వన్యప్రాణులకు కానీ మనకి కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఏదైతే ఎలివేటెడ్లో అంటే బ్రిడ్జెస్ వేసి మీరు కన్స్ట్రక్ట్ చేశారో ఇక్కడ తెలంగాణలో కూడా అలాగే చేస్తే వృక్ష సంపద కానీ వన్య సంపద కానీ ఇబ్బంది పడకుండా ఉంటుంది. ఈ రిక్వెస్ట్ని గమనించుకొని తద్వారా ఆ రకంగానే మీరు ఈ ప్లానింగ్ అనేది చేసుకుంటే బెటర్ అనేది నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒక తెలంగాణ బిడ్డగా.